వెల్కమ్ టు వేటు మీడియా. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్ జానకి గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్టర్ శ్రీరామమూర్తి జానకి. ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె సమీపంలో పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి చూపిన జానకి గారు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. 1957లో తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి అపారమైన ప్రజాదరణ పొందారు. అపూర్వ గాన ప్రస్థానం. ఎస్ జానకి గారు సుమారు 40,000కు పైగా పాటలు పాడినట్టు విస్తృతంగా గుర్తింపు పొందారు. ప్రేమ గీతాలు, జానపద గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు, పిల్లల పాటలు, ఏ భావోద్వేగాన్నైనా తన స్వరంతో అద్భుతంగా పలికించగల అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, చక్రవర్తి, ఎంఎం కీరవాణి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి ఎన్నో చిరస్మరణీయమైన గీతాలను ఆలపించారు. ఎస్ జానకి గారు 4 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు అందుకున్నారు. అదనంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు సహా ఎన్నో గౌరవాలు పొందారు. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె వ్యక్తిగత కారణాలతో స్వీకరించలేదు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్ జానకి గారి స్వరంలో భావోద్వేగాలు, లోతు, స్పష్టమైన ఉచ్చారణ, ప్రతి పాటలో పాత్రకు తగిన భావాన్ని పలికించే అద్భుతమైన నైపుణ్యం ఉంది. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. దశాబ్దాల పాటు భారతీయ సంగీత ప్రపంచాన్ని తన మధుర స్వరంతో అలరించిన ఎస్ జానకి గారు అనేక తరాల గాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె పాడిన పాటలు ఎప్పటికీ సంగీతాభిమానుల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఎస్ జానకి గారి మరణం భారతీయ సినీ సంగీత అభిమానులకు తీరని లోటు. ఆమె భౌతికంగా మరణించిన ఆమె ఎప్పటికీ కూడా పాటల రూపంలో మన ముందు కనపడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.